నిన్న ఆఫ్టర్నూన్ నుండి అయితే నేను బ్లాగ్ కంటిన్యూ చేశాను. ఇక్కడ వచ్చేసి మా పిల్లలు చూసారు కదండి, బట్టలు, మా పెద్ద పాప బట్టలు మడిచేస్తుందండి. తన బట్టలు తనే అండి. అయితే నేను చెప్పాను, లక్కీ నీ బట్టలు నువ్వు మడిచేసుకొని పెట్టుకో అమ్మా, నా బట్టలు నేను మడిచేసుకొని పెట్టుకుంటా అంటే ఓకే మమ్మీ ఓకే అనేసి ఇంకా మా పాప అయితే బట్టలు తన వర్క్ తనే చేసుకుంటుందండి. ఆయన చేపియాలి, పిల్లలకు నేర్పివ్వాలి కదండి. ఇప్పటి నుండి నేర్పిస్తానే వాళ్ళకంటూ ఒక అవగాహన, ఒక థాట్ వస్తుంది కదండి. నేనైతే చిన్న చిన్న వర్క్స్, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, అసలు మేజర్ నేను పని ఎందుకు చేపిస్తున్నానంటే పిల్లలు ఇద్దరు కొట్లాడుకుంటున్నారండి. ఇద్దరు, తను ఈమెను కొడుతుంది, ఈమె తను కొట్టుకుంటుంది. మళ్ళీ వాళ్ళు కొట్టుకునేది కాక వచ్చి నాకు చెప్తున్నారండి, నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. అయితే ఇంక ఇదంతా కాదేసేసి ఇంకా నేనైతే పిల్లలతో ఈ వర్క్ అయితే చేపిస్తున్నాను. ఇంకా వాళ్ళు వర్క్ చేపిస్తే వాళ్ళకి టైంపాస్ అవుతుంది అండ్ నన్ను కూడా డిస్టర్బ్ చేయరు కదండి. సో అట్లా అనేసి నేనైతే ఆఫ్టర్నూన్ నుండి అట్లా బట్టలు మార్చేసే బ్లాక్ అయితే నేను పాపతో అయితే కంటిన్యూ చేస్తున్నానండి. పిల్లలు చాలా కొట్టుకుంటున్నారండి ఇద్దరు. మా చిన్న పాపనైతే రౌడీ అండి, చాలా రౌడీ. వాళ్ళ అక్కనైతే ఎటు పడతాడు కొడుతుంది. మళ్ళీ వాళ్ళ డాడీ కాల్ చేసి, డాడీ నన్ను అక్క కొట్టి, డాడీ నన్ను మమ్మీ కొట్టి, ఫస్ట్ నువ్వు ఇంటికి రానేసి వాళ్ళ డాడీకి ఇంకా మా మీద చెప్తుండండి. ఇంకా అట్లా అనేసి నేను పాపను చేయించాను. ఇంకా నెక్స్ట్ డే, ఆ రోజైతే నిన్న ఆఫ్టర్నూన్ అయితే ఒక్క బ్లాగ్ షూట్ చేశాను. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అంటే ఈ రోజేనండి. నేను ఈరోజు శనివారం రోజు అయితే నేను ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాతకైతే నేను నైటే గ్యాస్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఎప్పుడైనా 100కి 99% అయితే నా గ్యాస్ నైటే క్లీన్ అయి ఉంటుందండి. మార్నింగ్ చేసుకోనండి, రేర్ అండి. ఎందుకంటే నైట్ గ్యాస్ క్లీన్ చేసుకుంటే మార్నింగ్ వంట చేసేప్పటికి నాకు చాలా మంచిగా చేయబుద్ధి అవుతుంది. వంట మెస్సీగా ఉంటే ఇంట్రెస్ట్ ఉంది, పని చేయబుద్ధి కాదు. అయితే నిన్న నైటే నేను గ్యాస్ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాతకి ఎర్లీ మార్నింగ్ అయితే నేను బయటకు వెళ్ళి పాల ప్యాకెట్, ఎర్లీ మార్నింగ్ మాకు పాల ప్యాకెట్ వస్తుందండి, పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను. నేను ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవడమే చట్నీ ప్రిపేర్ చేశానండి. ఈరోజు మా పాపనేమో మళ్ళీ డైలీ అండి మళ్ళీ చేస్తుందండి. సరేలే తన సరదా ఎందుకు కానివ్వద్దు అనేసి నేను కూడా మా పాపకి మళ్ళీ నేను చేసుకుంటానండి. వెనకాల వెళ్ళి మొత్తమే పాప ఏం చేయదు, జస్ట్ తనకు టైంపాస్ కోసం మాత్రమే నన్ను సతాయిస్తుంది అనేసి చెయ్యమ్మని చెప్తున్నాను. ఇంకా నేనైతే లోపలికి వచ్చానండి. లోపలికి వచ్చిన తర్వాతకైతే చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. నిన్ననే చట్నీ చేశానండి. బట్ ఏం చేసింది మా పాప డైనింగ్ టేబుల్ మీద పెడితే చేయి తలిగిందండి. చేయి తలిగేసి చట్నీ అంతా కింద పోయిందండి, చట్నీ లేదు. సో నేను ఏం చేశాను, దోశ పిండి చాలా మిగిలిందండి. నేను దోశలు 3 డేస్కి వేస్తానండి. అయితే 3 డేస్కి వేస్తే చట్నీ లేదండి, చట్నీ కింద పడిపోయింది కదా. ఇంకా మార్నింగ్ నేను మళ్ళీ చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. నాకైతే దోశలలో చట్నీ ఖచ్చితంగా ఉండాలండి. అది పల్లి చట్నీ అండి. పల్లి చట్నీ అంటే మాత్రమే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా పిల్లలేమో చక్కెర వేసుకుంటారు, నేనేమో చట్నీ వేసుకుంటాను. ఇంకా పిల్లలు చట్నీ వేసుకుంటారు అండ్ చక్కెర కూడా వేసుకుంటారండి. నాకైతే చట్నీ ఖచ్చితంగా ఉండాలి దోశలకి అండ్ ఇడ్లీలకి. అట్లయితే నాకు ఇష్టం అండి, లేకపోతే నాకు తినాలనిపించదు. ఇంకా నేను ఏం చేశానంటే మా హస్బెండ్కి అప్పచెప్పాను, ప్లీజ్ కొంచెం మిక్సీలో ఆడించరా చట్నీని అయితే అని చెప్తే తనైతే చేస్తా అన్నారు. ఇంకా నేనైతే బయటకు వచ్చి చూసారు కదండి, క్లీనింగ్స్ అయితే చేశానండి. ఇంకా ఇవాళ సాటర్డే కదా, పూజ ఉంటుంది కదా అండి. ఇంకా నేనైతే ముగ్గు పెడదామని అయితే బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత చూడండి రోడ్ ఎంత ప్రశాంతంగా ఉందండి. ఇది ఎగ్జాక్ట్లీ ఎర్లీ మార్నింగ్ 7 o'clock అండి. మా ఇల్లు మెయిన్ రోడ్ అని చెప్పాను కదండి. ఎంత ప్రశాంతంగా ఉందో, రోడ్డు మీద ఇల్లు ఎంత కష్టమో అది రోడ్డు మీద ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. ఏ వెహికల్స్ లేవండి. ఇంకో 1 hour తర్వాతకి నేను మళ్ళీ రేపటి వీడియోలో పెడతాను చూడండి. ఇంకా ఇప్పుడు స్కూల్స్ లేవు కాబట్టి రష్ ఎక్కువ లేదండి. ఇంకో 10 days అయితే ఇంకా చూడండి 7 నుండే స్టార్ట్ అవుతుందండి రష్. రోడ్ గ్యాప్ ఉండదండి, ఇంకా ఫుల్ వెహికల్స్ అండి. ఇంకా చూడండి సౌండ్, డిస్టర్బెన్స్, హారన్స్ ఎన్ని ఉంటాయండి మెయిన్ రోడ్డు మీద ఇల్లు ఉంటే. ఇంకా ఒకసారి ఒక క్లిప్ చూద్దాం రోడ్డు మీద ఎట్లుందని అయితే నేనైతే క్లిప్ తీసిన తర్వాతకైతే ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నేనైతే ముగ్గు అనేది నా మూడుని బట్టేస్తాను అండి. నా మూడు బాగుంటేనేమో కొంచెం మంచిగా వేస్తాను, కొంచెం మూడు బాగాలేకపోతే మాత్రం నేను ముగ్గు అయితే అంతేను. మళ్ళీ తడి మీద ముగ్గు అనేది ఎగ్జాక్ట్లీగా కనిపించదండి, అది ఆరిన తర్వాతకే తెలుస్తుందండి. ఇంకా నేను మా పాపను తీయమందామని చూసాను. మా పాప ఏమో ఇంకా ఇటు అటు కెమెరాని అటు ఇటు తిప్పిస్తుంది అనేసి నేను ఒక చేత చేయబట్టుకొని ఇంకొక చేత అయితే ముగ్గేస్తున్నాను. అడగడం మర్చిపోయానండి. నా వీడియో నచ్చితే కనుకైతే
ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చూడండి ముగ్గు అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఆడ ఏదో ముగ్గు అయితే నేను వేసి అయినట్టు వేసాను. నేను ఇవాళ వేసిన ముగ్గు అయితే నాకు అంతగానో నచ్చలేదు, బట్ ఇంకా తప్పదు కదండి, వెయ్యాలి ఎట్లకైనా. చాక్ పీస్తో అయితే ముగ్గు బాగా వస్తుంది, ముగ్గుతో అయితే రావట్లేదండి. చాక్ పీసెస్ ఇంట్లో లేవు, తీసుకురావాలండి. తీసుకొచ్చిన తర్వాతకి వెయ్యాలి అండి చాక్ పీస్తో. ఇది శుద్ధతో ముగ్గు అయితే అసలుకే బాగా రావట్లేదండి. అండ్ పచ్చిగా ఉంటుంది, ఈ శుద్ధ అనేది సెట్ కావట్లేదండి ఇక్కడ వేయడానికైతే. ఇంకా నేను అలాగైతే ఒక చేత మొబైల్ పెట్టుకొని ఇంకొక చేత అయితే మాత్రం వీడియో తీస్తున్నాను అండ్ ముగ్గేస్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ రోజు రొటీన్ లైఫ్ అండి ఇదే. లేవడం, కడగడాలు, ముగ్గేయడాలు, టిఫిన్స్ చేయడము, టీ తాగడము అండ్ తినడము, ఇదే వర్క్ అండి. డైలీ ఇవే కదండి. ఈ మధ్యలో నేను ఎక్కడికి వెళ్ళినైతే నేనైతే బ్లాగ్స్ తీస్తున్నానండి.